హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ అండి. ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ కోసం ముందుగానే అన్నాన్ని ఇలా వండేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలండి: ఒక చిన్న బంగాళదుంపని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న క్యారెట్ని కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, చిన్న ఆనియన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ కోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాగా కడాయి పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ అనేది మీరు ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువగా తింటే తక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, 3 లవంగాలు, ఒక చిన్న చెక్క, అలాగే ఒక యాలక్కాయ అండి, ఒక బిర్యానీ ఆకు. ఫ్రెండ్స్, వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్, ఇది కొంచెం ఫ్రై చేయండి, మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ టైము వచ్చేటప్పుడు బంగాళదుంప ముక్కలు, ఈ క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇది కొంచెం మనకి మగ్గించుకోవాలి ఆయిల్లో. ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి, ఆ టైంలో ఇది చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, క్యారెట్ బంగాళదుంప మగ్గిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం మగ్గించుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఆనియన్ కూడా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా ఫ్రైడ్ రైస్ మసాలాని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకుంటేనే మనం వేసిన మసాలా అనేది మనకు రైస్కి బాగా కలుస్తుందండి. ఫ్రెండ్స్, ఇందులో నేను టమాటా సాస్ కానీ సోయా సాస్ కానీ ఏమీ యాడ్ చేయండి, కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా చాలా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడి తింటారండి. ఫ్రెండ్స్, కొంచెం ఒక 2 మినిట్స్ మనం ఈ రైస్ని వేడవనిద్దామండి. అలా వేడవడం వల్ల ఏంటంటే మనం వేసిన మసాలా అనేది బాగా పట్టి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, లాస్ట్లో లైట్ ఇలా పైన కొత్తిమీర అనేది జల్లేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.